సంతృప్తిగా జీవితాన్ని గడపాలి. ఆపద వస్తే భగవంతుడిని ప్రార్థించాలి. ఎంత మహానాయకుడైనా సరే, ఎంత మహారాజు అయినా సరే, ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నవాడైనా సరే శ్మశానంలో ఏమవుతున్నాడండి? వాడిని కాల్చేస్తుంటే ఎవరన్నా వచ్చారండి అక్కడికి? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి. సత్య హరిశ్చంద్ర బలిజేపల్లి వారి పద్యం నిత్య జీవితంలో ఓసారి చదువుకోవాలండి. అమంగళం అనుకోకండి, ఈ పద్యం చదువుకుంటే జీవితం బాగుంటుందండి. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా. బలిజేపల్లి వారు ఎంత అందంగా రాశారండి. మాయామయమైన ప్రపంచంలో నా భార్యని, నా భర్తని, నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే. మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా. ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి, వాళ్ళు చూసుకుంటారమ్మా, నువ్వు బెంగెట్టుకోకు. వాళ్ళ గురించి కూడా మనకే బెంగ, వాళ్ళ గురించి కూడా మనమే మొక్కుకోవడం. మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచొస్తాను, నువ్వెందుకు వాళ్ళని ఎక్కమనవు? ఎందుకు కొట్టుకున్నారో తెలుస్తుంది. ఇది ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. కొడుకు కోళ్ళు, కూతురు కోళ్ళు ఎవరైనా పెళ్లి చేశాం, కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత, మన బాధ్యత కాదండి. మనం బాధ్యత వహిస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకి చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి. గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే, కూర్చో అల్లుడితో మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి, ఒక్క దెబ్బ వెంటనే కాపురం సరైపోతుందమ్మా, మొహమాటమే వెళ్ళా. అబ్బే మన వాళ్ళగా నీకేం లోటు, ఎక్కడే ఉండవు, తేల్చుకుందాం. ఏడు తేల్చుకుంటా? సుప్రీంకోర్టులో తేల్చుకో. రెచ్చగొట్టేస్తున్నారండి. ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి, కాస్త చూసుకోనే. ఇప్పుడు అలా లేదండి. ఇగో చూసుకో అమ్మా జాగ్రత్తగా, ఏమైనా తేడా వస్తే వచ్చే, మనకి మీ నాన్న అలాగే అంటాడు. వాడు వెర్రాడు. నేను తండ్రి ఇలా మాట్లాడట్లా, తండ్రి బాగానే ఉన్నాడు, మీ నాన్న అలాగే అంటాడు. ఏమైనా తేడా వస్తే వచ్చే తేల్చుకుందాం. మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి, ఏమున్నావమ్మా ఏముండావమ్మా ఏముండావమ్మా. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా, యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను. దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు. అత్తగారి కారణంగా దొండకాయ కూర. అయ్యి బాబాయ్, విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లని కాపరాడికి పంపారు, అది ఉమ్మడి కుటుంబం. అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు, పెద్ద జబ్బు అది. ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి, మామగారికి ఎందుకు చేయాలి, మా అమ్మాయి చేయదు, మా అమ్మాయి చేయదు. రేపు నీకెవడు చేస్తాడమ్మా, నీకెవడు చేయాలి? నీకు వృద్ధాప్యం రాదా, నీకు అనారోగ్యం రాదా, నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా? ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు? ఇష్టం లేక ఎలాగో వల్ల బయటికి లాగేయాలి. కాబట్టి ఈ తల్లి, పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండారే అంటే అమ్మాయి దొండకాయ ఎందుట. 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ ఎందుట. మళ్ళీ 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ. 4 రోజులు గ్యాప్ ఉంది కదండి, రోజు వండాల. కానీ ఈ తల్లి ఏముందంటే, ఎప్పుడు అడిగినా దొండకాయ అని చెబుతున్నావు, మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో? ఇదండి రెచ్చగొట్టడం. ఫోన్లే అమ్మో సర్దుకోను కదండి, దొండకాయ తప్ప ఇంకేం లేదంటే, మా దొడ్లో దొండపాదు ఉందమ్మా అందుకని వండారని. ఇంకేం లేదా? నేను ఎలా పెంచాం, జీడిపప్పు వేసి పెంచాం. ఇలా మొత్తం అనేసరికి ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్ల తల్లి మాటలు విని 6 నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాదా పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి. ఇంకో 6 నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి. అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే, నా కాపురం జడగొట్టింది నువ్వే, నా మొగుడు బంగారపు దొండకాయమ్మ, వాడిని నేను ప్రేమిస్తున్నాను వెళ్ళిపోయిందమ్మ. మళ్ళీ నిలబడింది కాపురం, మళ్ళీ నిలబడింది. నా మొడుగు బంగారపు దొండకాయమ్మ, నువ్వు నా బతుకు చెడగొట్టావు. వాడు దొండకాయ వండితే నాకే, బెండకాయ వండితే నాకే, నా మొగుడు మంచివాడు, నువ్వు రోజు నాకు ఫోన్ చేసి పనిగట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపురం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చెయ్యాలమ్మా. రోజు చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క. చేయకూడదు అలాగా, ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే. రోజు ఎందుకు కనుక్కోవాలన్న సమాచారం వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివరా? అబ్బాయి లేదండి, ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది, ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే. ఇవాళ పని మనిషి రాలేదు, ఏమిటానమ్మా అది కుమారుని సంబంధం, వెంటనే వెంట మాట. ఇక్కడ పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి? పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది, అది పెద్ద విశేషమా? హైదరాబాదులో ఉన్న ఇల్లాలను ఎవరినైనా సరే మీరు లలితా సహస్రం పారాయణ చేసిన వాళ్ళకి అమ్మవారు కనకదుర్గాదేవి కరుణించి ప్రత్యక్షం అయితే 3 వరాలు, ఒక వరం కోరుకోమంటే వెంటనే ఏమంటారో తెలుసా? పని మనిషి రోజు వచ్చేలా చూడమంటారు. మేము పడుతున్న ఇబ్బంది అదే. అందుకే నేను ఇంట్లో అంటూ ఉంటాను, ఎప్పుడైనా పని మనిషి రాలేదంటే రాని వాళ్ళనే పని మనిషి అంటారు, వచ్చేవాళ్ళనే పెద్ద మనిషి అంటారని చెప్పాను. మన వేదాంతం మందే.
మొదటి వరం ఇదే, పని మనిషి రోజు వచ్చేలా చూడు. అప్పటికీ కనకదుర్గాదే, ఏమిటి వెర్రి మోహం, లలితా సహస్రం చదివావు 3 నెలలు, పని మనిషి అంటావు ఏమిటి, అది రాకపోతే నేను వస్తానులే, ఇంకో వరం కోరుకో, ఇంకో వరం కోరు అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో అని అమ్మవారికి పాపం. ఇంకో వరం కోరుకో అంటే ఏం కోరతారో తెలిసే, వెంటనే రోజు వస్తే సరిపోదు, సమయానికి వచ్చేలా చూడు. 6 6ంటికి రావాలి, నేను తోవేసుకున్నాక వస్తే అలాగా అంటే మళ్ళీ 2వ వరం. అప్పటికి కూడా అమ్మవారికి బాధ కలిగి, వెర్రి వరాలు కోరుతున్నావే వెర్రిదానా, కష్టపడి చదువు, అన్నం మానేసి చదువు, 3వ వరమైనా మంచి వరం కోరుకోండి. అప్పుడు కూడా ఏం కోరతారో తెలుసా, ఏదైనా పచ్చడి పెట్టిస్తే గిన్నె మళ్ళీ పట్టికి రావట్లే, గిన్నె వచ్చేలా చూడు. అంతే. ఈ 3 వరాలు విని విసిగెత్తి లలితాదేవి ఆ గిన్నె పట్టుకుని వెళ్ళిపోయింది పైకి. కనపడ్డం దండగ. అమ్మవారు కనపడినా సరే మనకి పని మనిషి కూడావే. ఇదేనా అండి ఎంతసేపు, ఇంకా సమస్యలు ఏం లేవా? నిత్య జీవితం ఎందుకు బాగుంటుందమ్మా? ప్రతి చిన్నదాన్ని తీవ్రం చేసేసుకున్నాక, ప్రతి చిన్నదాన్ని తీవ్రమేనా? మా ఇంట్లో ఎప్పుడైనా పని మనిషి రాలేదంటే 2 సార్లు చెప్పగానే నేను వింటా, 3వసారి చెప్పాను అనుకో, ఆ 4 గిన్నెలు ఇలా భార్య నేను దోవేస్తానని చెబుతాను. వెంటనే అంటుంది ఆవిడ పాపం, అయ్యో మీరు మహాసహస్రావధానం అయితే మొహం కడుక్కోడా, అలా వాసన పెట్టు కూర్చుంటాడా? అంచేత ఏం పర్వాలేదు శారద, నువ్వు కొన్ని తోమై నాకు కొన్ని ఇచ్చాయి, ఎటొచ్చి మీడియా వారు లేకుండా చూసుకొని చెబుతాను. ఎందుకంటే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు, టీవీలో వేసేస్తారు. అంట్లు తోముతున్న గరికిపాటి, ఈయన ప్రవచనం వెనకాల అంట్లు తోమడమే గొప్ప శక్తా అని వెంటనే మర్నాడు 3 బోడిగుళ్ళు 6 బట్టతళ్ళు కూర్చొని డిస్కషన్, చర్చ, బిగ్ డిబేట్. అందుకని నా బతుకు బయటపడుతుంది. అందుకని నేనేమంటున్నాను, తలుపులు వేసి ఎవడో చూడకుండా 4 గిన్నెలు ఇచ్చి తోమేస్తాను, గొడవ లేదు. ఎందుకు వచ్చిన గొడవ? ఇవి అనుకుంటే ఉపయోగం ఉంది. అలాగని పోనీ ఆ పని మనిషి రాలేదు కదా అని ఆ పని మనిషిని పిలుచుకురావడం కోసం మనం బండేసుకు వెళ్ళామనుకోండి, ఏమిటో అంత ఇంట్రెస్ట్, ఇదో గొడవ. జీవితం బాగుండాలి అంటే ముందు సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా తీసుకోవాలండి. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము గలదు. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము గలదు. కష్టమందునైన కమ్మగా సుఖపడనేర్వవలయు, బ్రతుకునోర్వవలయు. కష్టమందునైన కమ్మగా సుఖపడనేర్వవలయు, బ్రతుకునోర్వవలయు. ఒక సుఖం కోసం మనం ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ ఆనందం లేదండి. ఆ సుఖం నాకు అక్కర్లేదు అనుకోవడంలో చాలా ఆనందం ఉంది. నాకు అక్కర్లేదు అనుకుంటే అన్ని సుఖాలు మన చుట్టూ తిరుగుతాయి. నాకు కావాలి అంటే మనమే పరిగెట్టాలి వాటి కోసం. ఉదాహరణ చెబుతా, చక్కని ఉదాహరణ. ఉద్యానవనాల్లో చూడండి మీరు, పార్కుల్లో సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, సీతాకోక చిలుక కావాలి, దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా అని వీడు ఎగురుతూ ఉంటాడు. వీడు ఎగిరిన కొద్దీ అది పారిపోతుంది. దాన్ని పట్టుకోలేడు వీడు ఎగురుతూనే ఉంటాడు, పారిపోతుంది. ఆ చిన్నపిల్లాడికి మనం చెప్పాల్సింది ఒకటే, నాయనా నువ్వు అంత ఎగురుతున్నావు కదా, నీకు దొరకట్లేదు కదా, సీతాకోక చిలుకితే ఏం చేస్తావురా అని అడగండి వాడిని. ఏం చేస్తావు అసలు, ఏం లక్ష్యం ఏంటి, ఏం చేస్తావు? దాన్ని కోసి కూరండుకుంటావా? ఎంత దుర్మార్గులు ఇంకా పుట్ల. సీతాకోక చిలుక మాంసం వండి పెట్టేవాడు దొరకలేదు ఎక్కడ. ఏం చేస్తామంటే పిల్లాడు ఏం చెప్తామండి, భుజం మీద పెట్టుకుంటా చక్క, నా భుజం మీద వాలాలి, నా భుజం మీద వాలాలి. భుజం మీద వాలాలంటే ఒకటే చెయ్యాలండి. అదే తోటలో ఆ కుర్రాడు ఓ బల్ల చూసుకుని, ఓ బండ చూసుకుని నిశ్చలంగా రమణ మహర్షి కూర్చున్నట్టు కూర్చుంటే 5 నిమిషాల్లో సీతాకోక చిలుక వచ్చి వాడు భుజం మీద వాలుతుంది, వాడు కోరిక తీరిపోయింది. ఇది సుఖం. సుఖాలు సీతాకోక చిలుకలు లాంటివి. మనం ఎగిరెగిరి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే అవి పారిపోతాయి. మనం నిశ్చలంగా ఉండగలిగితే సమస్త సుఖాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. నువ్వు ఎంచుకోవచ్చు ఏ సుఖం కావాలో. ఇది యోగిత్వం. ఇది యోగిత్వం. నిశ్చలంగా ఉండు, నిర్మమంగా ఉండు, నాకు అక్కర్లేదని చెప్పు, అవే వస్తాయి. అలాగే కష్టం వచ్చింది, కష్టమందునైన కమ్మగా సుఖపడ నేర్వవలయు, బ్రతుకు నేర్వవలయు. వచ్చిన ప్రతి కష్టాన్ని కష్టంగా భావించక్కర్లేదండి. కరెంటు పోయిందండి, పెద్ద అంతర్జాతీయ సమ్మె చేయక్కర్లేదు దానికి. కరెంటు పోవడం ఈ దేశంలో చాలా మామూలు విషయం. ఈ దేశంలో కరెంటు ఉంటేనే విచిత్రం, పోతే విచిత్రం ఏముంది? పోతే చాలా సహజం. ఉంటే ఇంతసేపు ఉందా అని అడగాలంతే. అందుకని పోతే విచిత్రం చాలా సహజం. అది నేను ఎక్కడో అమెరికాలో కరెంటు పోయి ఇలాగే రాత్రిపూట కూర్చుని పుస్తకం చదువుకుంటుంటే ఆ దంపతులు వచ్చి అన్నారు, అక్కడ నేను పుస్తకం చదువుకుని పడుకుంటానమ్మా, మీరు వెళ్ళండి అన్న. అంతవరకు వాళ్ళు కబుర్లు చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి గొప్ప ఏమిటంటే అమెరికా గొప్పలని చెప్పాలి మన దగ్గర, లేకపోతే మరి గొప్పతనం ఏముంది. అందుకని అవధాన గారు మీరు పడుకునేటప్పుడు లైట్ ఆర్పక్కలేదండి, ఇలా లైట్ ఇలా ఉంటుందన్నమాట, ముట్టుకుంటే ఆరిపోతుందని చెప్పి. ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం, బల్బు ముట్టుకోకూడదు. అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం. డూమ్ ముట్టుకోవాలి, పైన గొడుగులా ఉంటుంది అది ముట్టుకోవాలి. ముట్టుకుంటే ఆరిపోతుందండి. ఇక్కడ లైట్లకు ఒక పద్ధతి ఉంటుందండి. ఓసారి ముట్టుకుంటే వెలుగుతాయి, రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్గా వెలుగుతాయి, మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని చెప్పి అని ఊరుకోరండి. వాళ్ళు గొప్ప చెప్పాలి కదా. చూశారా అండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీ,
కంట్రీయో 10 ఏళ్ల క్రితం మాట అండి, ఎంత డెవలప్ కంట్రీయో. మన ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందా అని అడుగుతారండి. వాళ్ళకి ఎంతసేపు ఇండియాను ఓ మాట అనాలి, అమెరికాను పొగుడుకోవాలి, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అదృష్టవంతులు అని అనుకోవాలి, అదో భావన. అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు ఊరుకుంటా, నేను వివేకానందుడు శిష్యుణ్ణి. అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని, మన మతాన్ని, మన ఆచార సంప్రదాయాన్ని ఎవరన్నా అంటే చెల్లుమని జవాబు చెప్పాలి, కనీసం చమత్కారంతోనైనా చెప్పాలి. అందుకే నేను వెంటనే అన్నా, అదేమిటమ్మా అంటే, అవునండి ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే, మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా, మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అందుకని మేము స్విచ్లు పెట్టుకోం, ఊరికే ఉంటాయి అలాగంతే, ఉంటే పోతే పోతాయి, ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి. ఇంకా మీ దేశంలో ఇంత కష్టపడితే 3ఓసారి ముట్టుకుంటే దీపం ఆరింది, ఏం ముట్టుకోకుండానే పోతున్నాయి మా దగ్గర. అంచేత డెవలప్మెంట్ అంటే అదమ్మా, మా ముఖ్యమంత్రుల్ని, మా ప్రధానమంత్రుల్ని అడిగి మీ ట్రంప్ గారిని తెలుసుకోమని రహస్యం అని చెప్పాను. అంతేనండి. మన దేశాన్ని అంటే మనం ఎందుకు కూరుకుంటామండి? అంటే కష్టం రాగానే అరవక్కర్లేదండి. ఏమైంది, కరెంటు పోతే నిన్న కూడా నేను ఉన్న చోట కరెంటు పోయిందండి, సాయంత్రం 4:30 నుంచి 6 వరకు కరెంట్ లేదండి. పాపం నాతో పాటు ఉన్న నాగేంద్ర అని పాపం వేద పండితుడు, అతను కంగారు పడిపోతున్నాడు. నువ్వేం కంగారు పడుకు మిత్రమా, ఒక విసినగారు చూసుకో, నాకు సరిపోయినట్టే అన్నాను. ఇంకేం అడగల, ఒక విసినగారు సంపాదించు అన్నాను. ఓ విసినగారు తెచ్చిపెట్టాడు, కుంపటి విసినకర్ర ఏదైతే శుభ్రంగా చెమట పడుతోంది, తలుపు తీసేసాం, విసురుకుంటూ కూర్చున్నాం. ఏమైందండి, ఇప్పుడు కరెంటు తేండి సునీల్ గారు వైర్లు మోసుకొస్తాడా, వస్తే షాక్ కొడుతుంది. ఏమిటంత కంగారు, కాసేపట్లో రాదా, కరెంటు శాశ్వతంగా పోతుందా? అంచేత కష్టంలో కూడా సుఖం. కరెంటు పోబట్టే, చెమట పట్టబట్టే శుభ్రంగా లుంగి బనీను పెట్టుకుని చాలా కాలంగా మర్చిపోయిన విసినకర్ర తెచ్చుకుని శుభ్రంగా విసురుకుంటూ కూర్చున్నా. చెమట మీద విసురుకుంటే ఎంత చల్లగా ఉంటుందో నిన్న గూడూరు దయ వల్ల నాకు అనుభవం అయింది. ఇక ముందు ఇంటికి వెళ్ళాక కరెంటు ఉన్నా సరే బనీన మీద కూర్చొని విసినకర్ర పెట్టి విసురుకుంటా, ఉన్నా సరే లైట్లన్నీ ఆర్పేసి ఫ్యాన్ తీసేసి. ఎందుకంటే చాలా బాగుంటుంది, చెమట పట్టినప్పుడు విసినకర్ర పెట్టి విసురుకోండి, చాలా బాగుంటుంది. ఫ్యాన్ వేయకండి, ఫ్యాన్ ఒకే రౌండ్లో తిరుగుతుంది, 2 నిమిషాల్లో అయిపోయింది. విసినకర్ర పెట్టి విసురుకోవాలి, ఎందుకంటే ఇలా అనేలోగా ఇక్కడ చెమట పడుతుంది, ఇలా అనేలోగా అక్కడ చెమట పడుతుంది. అది లెక్క. జీవితంలో ఆనందపడే విధానం ఇది. పొరపాటున కాలు విరిగింది, ప్రమాదం జరిగింది రోడ్డు మీద. డాక్టర్ గారు ఏం చేశాడు, 3 నెలల బెడ్ రెస్ట్ అన్నాడు. సుఖంగా పడుకో, రామకృష్ణ అనుకో, పుస్తకాలు చదువుకో, నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసేయి, అది అదృష్టం అనుకోవాలి. అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది ఏడుపు ఏడవకు, ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుస్తావు ఎందుకు? వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా కాలు విరిగింది అంటే ఈ 3 నెలలకు కాదు, 3 ఏళ్ళు అయినా తగ్గదు ఇది. ఎందుకంటే దానికి నీ నీరసం తోడైంది, అది తగ్గుతుంది మామూలుగా. మనం నీరసం, కాలు విరిగింది, కాలు విరగకపోతే ఏం చేస్తావు? ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వేమన్నా? ఇంట్లో కూర్చోవడమే కదా, దేశం కోసం ఏం చేయవు కదా, ఎందుకు వచ్చిన గొడవ? కూర్చోరదా? కూర్చోరండి. కాలు విరిగితే కొన్ని అదృష్టాలు ఉన్నాయండి. భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం శ్రీ మహావిష్ణువుతో సమానం, లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే మనకి ఏ పొజిషన్ వచ్చింది? వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది. మనం పడుకున్నాం, కాళ్ళ దగ్గర ఆవిడ ఉంది. ఒక్క ఫోటో తీసి మొత్తం పెట్టి శ్రీ మహావిష్ణువు అంటే మనమే లెక్క. ఆయన మామూలుగా పడుకున్నాడు, మనం కాలు విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా. పాల సముద్రం అంటే అయిపోయాయి. కాలు బాగానే ఉందనుకోండి, ఆవిడ అక్కడ ఎందుకు ఉంటుందండి, ఆవిడ ఎక్కడికో పోతుంది, అక్కడ బాగానే ఉన్నారుగా, రోగం అంటుంది వెంటనే. అంతేకాదు, గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు, సగం రేటుకి అమ్మేసుకోవచ్చు. తర్వాత మనం బాగుంటే ఎవడొస్తాడండి? ఏ పని చేయక్కర్లేదు, ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, 3 నెలల విశ్రాంతి తీసుకోవచ్చు, కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, భార్య అక్కడే ఉంటుంది, కబుర్లు చెప్పుకోవచ్చు. ఎంత సుఖం అండి కాలు విరగడం. అలాగని పని కట్టుకుని వెళ్ళి కాలు విరగొట్టుకుంటావా? అది తప్పు. జీవితం అంటే అది కాదు. ఇన్ని సుఖాలు చెబుతున్నాను కదా అని విరగొట్టుకోకూడదు. విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకే ఎప్పుడు సమస్యలు ఉండవు, పరిస్థితులు ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈస్ సిచ్యువేషన్. కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు. ఆ పరిస్థితిని వచ్చాక ఎదుర్కో. అంతేగాని కాలు ఎందుకు విరిగింది, ఇవాళ శనివారం కాబట్టి విరిగింది, నాది భరణీ నక్షత్రం కాబట్టి విరిగింది, ఏమిటో శని మహర్దశ కాబట్టి విరిగింది, ఇవన్నీ ఉండవండి. అనవసరంగా నమ్మి మోసపోకల్లా. ఆ శని మహర్దశకి నీ కాలు విరగడానికి సంబంధం లేదు. జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అవి ఎందుకు పెడతారు? గొప్పులు. నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది, తగలడం ఖాయమే, కొంచెం కుదుపుగా ఉంటుంది. నువ్వు కొంచెం ఫోర్స్గా పోయావనుకో కాలు విరుగుతుంది.
జాతకాలు కూడా అంతే, బాబు నీకేదో దశ బాగుండలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమవుతుంది, కాలు విరిగే చోట వేలు విరుగుతుంది, వేలు విరిగే చోట గోరు విరుగుతుంది, తేలిగ్గా తగులుతుంది దెబ్బ, జరిగేది జరగడమే. ఎలాగూ మార్చలేని దాని గురించి ఏడవడం దేనికి పని లేక ఎడిచిన ఉపయోగం లేదు కదా. ఇది వేదాంతం అంటే సరిగ్గా అన్వయించుకోవాలి. అందుకే ఇది వంట పట్టాలి అంటే కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి. అప్పుడు ముఖ్యంగా మనకి వాస్తుశాస్త్రంలో మీరు గమనించండి, ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. ఎందుకంటారండి? వేదాంతం, వైరాగ్యం, భక్తి, జ్ఞానం వంట పట్టాలంటే, నిత్య జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ ప్రపంచమంతా విష్ణుమాయ. దాన్ని దాటాలంటే ఒకటే. భగవద్గీత 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెబుతాడు కృష్ణుడు, త్రైగుణ్య విహిత అంటాడు. సరిగ్గా మాయ అనేది దైవీశేష గుణమయి, మమ మాయా దురత్యయ, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ జీవితం సంసారం అనేది ఒక మాయయ్య. ఇది త్రిగుణాత్మకమైన మాయ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దీన్ని నేనే విసిరాని ఇవాళ. అందుకని నువ్వు ఈ మాయలో పడ్డావు. నన్ను శరణు పొందితే నేను ఆ మాయ నుంచి బయటపడేస్తా. మొహమాటం ఏం లేదు, భగవంతుడిని శరణు పొందాలి. అందుకని ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు, పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్ఠకై. ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్ఠకై. ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెను. మోహములెన్ని తాళ్ళు. మనం భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, ధనకనక వస్తువాహనాల పట్ల మోహం ఎప్పుడూ పెంచుకోకూడదండి. భార్యని ప్రేమించాలమ్మా, కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు. వారు లేకపోయినా మనం ఉండాలి, మనం లేకపోయినా వారు ఉంటారు. ఈ అనవసరపు డైలాగులు, సినిమా డైలాగులు వద్దు. ఇవన్నీ సినిమా డైలాగులు అని వారికి తెలుసు. భార్య కూడా అనుకుంటుంది, ఏమిటో పిచ్చి బ్రాహ్మడు కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు, నేను లేకపోతే ఏమవుతాడో. 12 రోజుల్లోగా 2వ పెళ్లి చేసుకుంటాడమ్మా, కంగారు పడకు. నీకు తెలియదు మీ ఆయన గురించి. 12వ రోజు దాటకుండా చేసుకుంటాడు. ఎందుకంటే శాస్త్రమే, చేసుకుంటే 12 రోజుల్లో చేసుకోవాలట, లేదా 12 నెలలు